ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము ద్వారా మిమ్మలను కలుసుకోవడం మిక్కిలి నాకు గొప్ప భాగ్యం. అనుదినము మిమ్మలను సంధించడం గొప్ప భాగ్యమే. అనుదినము పరిశుద్ధాత్మునితో మీరు నేను నడుచుటకు దేవుడు అనుదినమునకు తగిన చక్కటి మాటను ఇస్తూ ఉండడం మనకందరికీ మిక్కిలి ఆదరణగా ఆశీర్వాదముగా ఉన్నందుకు మొదట నేను ప్రభువును స్తుతిస్తున్నాను. రెండవదిగా, మీలాంటి అనేక మంది దేవుని బిడ్డలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. మీరు ఈ యొక్క వర్తమానము విని బలపడాలి, అదే నా ఆశ. ఈ సందేశము విని ఆశీర్వదింపబడాలి. అంతకంటే మరొక మిక్కిలి ఆశ, ఇంకొక ఆశ ఏమిటంటే నా కోరిక మీరు అనేకులకు షేర్ చెయ్యాలి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తే అనుదినము దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త ప్రవచన వాక్కు మీకు చేరుతుంది. సరే, ఈరోజు మనకు ప్రభు ఏమని నేర్పిస్తున్నాడు అనే విషయాలు గమనించుదాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి ఏ హానియూ పొందలేదు. చాలా ముఖ్యమైన మాట. అపోస్తలుడైన పౌలు యొక్క చేతిలో ఆ మెలితి దీపములో అతడు తప్పించుకొని ఏదో ఒక రీతిగా ఆ దరి చేరుకొని అక్కడ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆ విష జంతువు అతని చేతిని పట్టుకున్నది. ఆ చుట్టూ ఉన్న వారంతా అయ్యో ఈయన చనిపోబోతున్నాడు అనుకుంటున్నారు. కానీ అయితే పౌలు చాలా సులువుగా దాన్ని జాడించి ఏ హాని లేకుండా ఉంటాడు, జాడిస్తున్నాడు. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్ముని యొక్క స్వరం శబ్దం ఏమిటి తెలుసా? జాడించాల్సిందంతా జాడించాలి, లేదంటే మనకెప్పుడు అంటుకునే ఉంటుంది. దులుపుకోవలసిన వాటిని దులుపుకోవాలి. ఈ సమయమున దులుపుకోవడానికి, జాడించటానికి నాకు శక్తి ప్రభువా అని అనగకూడదు. ఆ యొక్క అసూయను, పగను, పాత కార్యములను, పాత సంబంధములను మనము వాటన్నిటిని విసిరివేయాలి. వాటిని మనము జాడించి విసిరివేయాలి. అలాగూ విసిరివేయటకు నాకు కృప వేయి అని ఇవ్వండి అని అడగకూడదు. నీవు జాడించినట్లయితే పోతుంది. నా ప్రియ బిడ్డలారా, ఇవన్నీ మన యుద్ధ నుంచి పోవు. ఈరోజు ఈరోజా ఇది మనతో ఉందని మీరు అనుకుంటారు. అయితే ప్రభు మీకు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముని స్వరం ఏమిటంటే అది ఒక దుమ్మే అయ్యా. నువ్వు అనుకున్నట్లు ఒక పెద్ద సమస్య కాదు. దానిని జాడించు, విసిరివేయి, నేను నిన్ను హెచ్చిస్తాను. నీవు దాన్ని జాడించి దులుపుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా. చూడండి, జాడించాడు, ఏ హాని జరగలేదు. ఇదే ప్రభు యొక్క మాట. గ్రహించుకుంటారా? పాత కష్టము, అసూయ, చేదు, వైరాగ్యం, ఇలా అన్నారే, అలా అన్నారే, అలా మాట్లాడారే, దిగులు పడకండి. వాటన్నిటిని విసిరివేయండి, జాడించేసేయండి. ఈ దినమంతా మీకు తెలియని ఒక సంతోషం మీ అంతరంగంలో పొంగి పొంగి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. మీరేం చెయ్యాలి? నాతో కలిసి నేను జాడించుటకు, విసిరివేయుటకు సిద్ధమని ప్రార్థించండి. ప్రార్థించుదమ్మా. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ సేవకుడనైన నేను పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ యొక్క క్లుప్త సందేశము ద్వారా మీ బిడ్డలతో కలిసి మీరిచ్చినటువంటి మాటను అందించానయ్యా. ఇప్పుడు మీ బిడ్డలు నేను విసిరివేస్తున్నాను, వదిలిపెడుతున్నాను, దులుపుకుంటున్నానని ఒప్పుకుంటున్నారయ్యా. మీ బిడ్డలను ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి. ఈ దినమంతా ప్రభువా ఆశ్చర్యముగా నడిపించబోతున్నారయ్యా. అందుకు మీకు స్తోత్రం. మీ కృప భరించాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మంచి తండ్రి, ఆమెన్. మరలా రేపటి దినం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.